మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం రాబోయే రోజులలో. నేను ఒక మనవి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు ఏ మాత్రం చింతశుద్ధి ఉంటే బేషరతుగా లగచెర్లలో ఉన్న మా గిరిజనులను విడుదల చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించాలి, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. గిరిజన యువత తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు, గిరిజన బిడ్డలు ఏకం కాండి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకమై వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి నేను కోరుకుంటూ, కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము శాంతియుతంగా ఈ ధారణను పాల్గొంటున్నారు. మా వాళ్ళు ఇక్కడ ఏ జరగకుండా జరుగుతున్న ధారణను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం చెల్లించి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఆగరా సార్, మా దయన్న వేదిక పైన రావాలి సార్. ఇక సరిపోయింది, ఇక రాండి సార్ ప్లీజ్. మేము ఎక్కడికి వెళ్తాం సార్, మీకు సీట్ సరిపోకుంటే. మేము అతిథులను గౌరవించడం మా సంస్కృతి కాబట్టి మీరు దయచేసి వేదిక పైన తెల్ల లేపండి, అన్నాన్ని తీసుకొచ్చండి. జై తెలంగాణ. ప్రసాద్ పాట పాడితే గుండె జల్లుమనాలి. ఓకే.